పథకాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. పలు వార్డుల్లో టీపీసీసీ నేత చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్లు పార సీతయ్య, వెంకటరత్నం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకోవాలని కోరారు. అలాగే ప్రతి ఒక్క రేషన్ డీలర్ ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని కోరారు. ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. సన్నబియ్యం క్వాలిటీ బియ్యం. ఈరోజు పేదవాడు కడుపు నింపాలని, పేదవాడు కమ్మగా ఉండాలని లక్ష్యంతో పెద్దోడు తినే బియ్యం తేడా ఉండడానికి వీలేదు, రెండు బియ్యం ఒకే రకంగా ఉండాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి తినే బియ్యం ఏదో సేమ్ మనం తినే బియ్యం కూడా అవే. ఈరోజు చాలా గొప్ప పరిణామం. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ప్రతి మనిషికి 6 కేజీలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కొత్తగా రేషన్ కార్డులు, లేని వరకు మళ్ళా రేషన్ కార్డులు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావటం మనందరూ అదృష్టంగా భావించాలి. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారి నాయకత్వాన్ని బలపరచాలి. స్థానిక శాసనసభ్యులు పద్మావతి రెడ్డి గారు ఎంతో చొరవతోటి మనకి నాణ్యమైన బియ్యంతో వస్తున్నాయి. ఇక్కడ చిన్న ఇబ్బందులు ఉండడానికి వీల్లేదు. మీకు ఎలాంటి నాణ్యత లోపించినా మాకు తెలియపరచండి. చక్కటి చర్య తీసుకొని ఖచ్చితంగా